మన ఈ ప్రాంతంలోన యూరేనియం తవ్వకాలు మొదలు పెట్టాలని చెప్పని జక్ష అనుకుంటా మామల్లపల్లె, అదేవిధంగా నల్లమేకలపల్లె, నీకు రాంపురం గ్రామాల్లోన మొదలు పెట్టాలని చెప్పని ఈ మధ్య మన పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ సందర్భంగా వచ్చిన సందర్భంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీగా మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో మా జిల్లా పార్టీ కార్యదర్శి గారికి రిపోర్ట్ రావడం జరిగింది. వెంటనే మేము దాన్ని స్పందించి మొన్ననే ప్యాపిల్లోన 21వ తేదీన ఒక ఆందోళన కూడా నిర్వహించినాం. మీకు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఆందోళన చేసినప్పుడు లేదా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ లేదా ఈ 3 గ్రామాల ప్రజానికం కానీ లేరు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసినటువంటి పార్టీగా మేము ఈ 3 గ్రామాల ప్రజలు ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. అక్కడ యూనియన్ తవ్వకాలు మొదలు పెట్టడానికి టెండర్లు కూడా అయిపోయినాయి. వాటిని ఆపాల్సిన అవసరం ఉందని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికినాం. ప్రధానంగా మనకి యూనియన్ తవ్వకాలు అనేది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. అది నీకు ఆ తవ్వకాలు చేస్తే మనకి పచ్చగా ఉన్నటువంటి పొలాలు కానీ లేదా మనకి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి నీకు ప్రజానికమంతా కూడా నాశనం అయ్యే పరిస్థితి ఈరోజు దాపరిస్తూ ఉంది. మొన్ననే మనకి తెలిసిన పేపర్లు పత్రికల్లో కూడా చూసిటారు. వీడియో మన టీవీలో ఇప్పుడు సోషల్ మీడియా చెల్లులో కూడా చూస్తూ ఉంటారు. మన ఉమ్మడి కర్నూలు జిల్లా కప్పటాల గ్రామంలో మొదలు పెట్టడానికి ప్రయత్నం చేసినారు. నీకు ఏ పేరు మీద వచ్చేదానికి ఫస్ట్ అది యూనియన్ తవ్వకాలనే విషయమే చెప్పలేదు వాళ్ళకి, రైతులకు కానీ లేదా గ్రామాల్లో ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు ఉంటాయి గ్రామాల ప్రజలకు ఏం చెప్పలే. వాళ్ళు వచ్చింది ఒక నెపం పెట్టుకొని ఇక్కడంతా కరువు కాటకాలు అల్లాడుతూ ఉన్నారు, మీకు ఫ్రీగా బోర్లు వేస్తామని చెప్పని బోర్ల పేరు మీద వచ్చినారు. మనకు బోర్లు ఫ్రీగా ఇస్తూ ఉంటే ఇంకా అంతకన్నా మనకేం కావాలని చెప్పని మన ఎస్పీ రెడ్డి గారు కదా ఇంతవరకు ఫ్రీ ఇచ్చినట్టు వాళ్ళు వచ్చినారు. అట్లా నీకు సరే అట్లాగిన అనుకుని చాలా మంది మోసపోయి బోర్లు మొదలుపెట్టి దాదాపు 30 బోర్లు వేసిన తర్వాత నీకు ఏదో చదువుకున్న వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి మరి వీళ్ళేమో ఊరికే బోర్లు వేయడం లేదు, మన భూములలోన కోట్లు సంపాదించుకున్న సంపద ఉంది, ఆ సంపదని వెలికి తీసుకొని వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారని అప్పుడు ఆ గ్రామాల ప్రజలకందరికీ తెలిసినప్పుడు వాళ్ళు నీకు తెలిసినట్టే ఊకగానే వాళ్ళు ఏంటంటే దీని ప్రభావం ఎంతవరకు ఉంది, దీనివల్ల మనకు ఎంత నష్టం జరుగుతుంది, దీనివల్ల ఏమి హానికరం జరుగుతుంది అని చెప్పని మన పక్కనే కడప జిల్లా తమ్రాబాద్కి యూరియన్ గతంలో రాజశేఖర్